జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 30వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా శంకుతీర్థానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా జరిగే ఏర్పాట్లపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆలయ ఈవో కోగంటి సునీల్ కుమార్ మాట్లాడుతూ సామాన్య భక్తులకు దర్శనం అందించేలా వీఐపీలకు ప్రత్యేక స్లాట్ బుకింగ్లను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాస్, ఎస్ఐ రవీంద్ర నాయక్, పలువురు అధికారులు పాల్గొన్నారు. కొట్టాయి మండపంలో ఉత్సవాలు జరుగుతాయి. అలాగే 30/12/2020 రాత్రి 8 గంటలకు స్వామివారికి ఎగువ సన్నిధికి దీనికి ఆలయానికి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. వరకు మరి సాయంత్రం ఆలయంలో సర్వదర్శన శంకుతీర్థం ఇవ్వబడుతుంది. ఎగువ సన్నిధిలో ఏమిటి ప్రత్యేకత ఏమి మరి ఇంకొకసారి చెప్తున్నానండి. ఈ దేవాలయంలో శంకుతీర్థం అనేది ఉదయం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా ఇవ్వబడుతుంది. ఇది 30వ తారీఖు మాత్రం. అలాగే 31వ తారీఖు కూడా శంకుతీర్థం అనేది ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఏ శాఖ వారు ఏం చేయాలి అనేది దాని గురించి మేము అడుగుతాము. దాని మీద వచ్చేసేటప్పటికి ఎంఆర్ఓ గారు ఒకసారి ఎగ్జామిన్ చేస్తారు. నేను ఆ 100 మందిని అందరిని తీసుకుని వెళ్తాను, మా స్టాఫ్ అందరిని ఇలా తీసుకుని వెళ్తే ఎంత ఇబ్బంది అవుతాము. కామన్ మ్యాన్కి పాపం క్యూలో లైన్లో వచ్చిన వాడు ఎంత ఇబ్బంది పడతాడు. వీరు సాధ్యమైనంత వరకు మెరుగైన వసతులు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. జడ్జి గారు వస్తారు, 1 గంట దర్శనం లేకపోతే 15 నిమిషాలు ఆపాల్సి వస్తుంది. మీరు వచ్చారు వెళ్ళిపోండి అని మేము అనగలమా? లేకపోతే ఒక కలెక్టర్ గారు వస్తారు. సో అంటే నేనేమంటానంటే మీకు ఇవ్వను అని ఏమి చెప్పట్లేదు, మీకు చేస్తాం. ఇది ఫస్ట్ మీటింగ్ కదా, నెక్స్ట్ మీటింగ్కి టోటల్ సెటరేట్ చేస్తాం. మీ అందరి ఆలోచనలు పరిగణలో తీసుకుంటారు. మీరు ఫెస్టివల్ అయిన తర్వాత కూడా మీరు సో బాగుంది సార్ అనేటట్టుగా చేస్తారు. ఓకే.